విశాఖలో ప్రసిద్ధి చెందిన ఇసుకకొండ సత్యనారాయణ స్వామి దేవస్థానం ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారం బుధవారం అట్టహాసంగా జరిగింది. టర్నర్ చౌల్ట్రీ నుండి ఆలయం వరకు ట్రస్టీ సభ్యులు భారీ ర్యాలీ చేపట్టారు. ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కోరిపిల్లి ఆనంద్ అలాగే ట్రస్ట్ సభ్యులు కలిసి ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కు ఘన స్వాగతం పలికారు. కోలాటం, మేళతాళాలు, పలు సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ఆలయ సంప్రదాయం ప్రకారం పూర్ణ కుంభంతో ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ స్వాగతం పలికారు. అనంతరం ట్రస్ట్ చైర్మన్ సభ్యులు పెంటపిల్లి వెంకట్, చింతపల్లి సత్యవతి, బేవర దేవి మహేష్, చిన్న శ్రీధర్, బేర అశోక్, మానేపల్లి రమణి, బుడ్డిగా మాధవి, పనిహార నరసింహమూర్తిలతో ఆలయ కార్యనిర్వహణాధికారి బుద్ధ మహాలక్ష్మి నాగేష్ ఎమ్మెల్యే వాసుపల్లి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా వాసుపల్లి గణేష్ కుమార్, ట్రస్ట్ బోర్డు నూతన చైర్మన్ కోరిపిల్లి ఆనందులు మీడియాతో మాట్లాడుతూ ట్రస్ట్ సభ్యులందరూ సమన్వయంతో పనిచేయాలన్నారు. భక్తితో ముందుకు వచ్చే దాతలు చాలా మంది ఉన్నారు. దైవత్వం కలిగిన దాతలు ఆకర్షించే విధంగా పనిచేయాలని కోరారు. మహిమాన్వితమైన ఇసుకకొండ దేవాలయం అతిపెద్ద దేవాలయంగా మార్చాలని ఆకాంక్షించారు. పై సంస్థ యొక్క 1987 ఆంధ్రప్రదేశ్ దేవాదాయ 30/87 యొక్క చట్ట పొందుపరిచిన నియమములను అందుపై గల నిబంధనలను చేస్తూ వస్తున్నారు. అన్ని విధాలా ఏకగ్రీవంగా ఈ ధర్మకర్త మండలి సభ్యులందరూ కూడా ఏకగ్రీవంగా మన ఆనంద గారిని ఎన్నుకోవడం జరిగిందని చెప్పి మీ అందరూ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. మంచి నాయకుడు, బీసీ నాయకుడు, మరి అటువంటి నాయకత్వ లక్షణాలు కలిగినటువంటి ఈ ఆలయానికి అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుని వెళ్ళగలే సత్తా ఉండే నాయకుడు, అందరినీ కూడా కలుపుకొని ముందుకు సాగే నాయకత్వ లక్షణాలు కలిగినటువంటి నాయకుడు, అన్నిటికంటే మించి దైవత్వం కలిగిన నాయకుడు. అందుకే అంత సులువుగా చైర్మన్ పదవులు రావు. చాలామంది ఆశిస్తారు చైర్మన్ పదవులు కావాలని. సత్యదేవుని యొక్క ఆలయానికి చైర్మన్ అవడం అంటే అది ఎంతో పుట్టుకతో ఆ దైవత్వం ఉండాలి, ఆ దేవుని కటాక్షం ఉండాలి. ముఖ్యంగా ఎందుకంటే ఈ ఆలయం ఏది కోరితే ఆ కోరికలు తీర్చే దైవం. నిదర్శనం నేనే. వాసుపల్లి గణేష్ కుమార్ 2 సార్లు ఎమ్మెల్యే అయ్యారంటే అది మా అర్చకులు గారు ఆయన ఎప్పుడూ కూడా ఈ దేవాలయానికి రప్పిస్తారు. నేను ఏది కోరుకుంటే జరుగుతుంది. ఏ కష్టం ఉన్నా సరే ఆ కష్టం తీరిపోతుంది అన్నమాట. అలాంటి కష్టాలను తీర్చే దైవం. పౌర్ణమి నాడు మీకు అందరికీ తెలుసు, సుమారు 30,000 నుండి 40,000 వరకు కూడా దర్శన భాగ్యం కలిగించే ఆ స్వామివారు. మరి అలాంటి స్వామివారికి ఈరోజు మనం రోడ్డు కూడా అప్పుడు శిరీష మేడం గారు ఈవోగా ఉండేవారు ఈ గుడికి. అప్పుడు మనం ప్రారంభించాం. చక్కగా పూర్ణ మార్కెట్ నుండి ఏమో డైరెక్ట్గా ఘాటీ రోడ్ ఏమో ఈ యొక్క సుమారు 13 కోట్లు 14 కోట్లు అనుకుంటానమాట రెడీ చేశాం. కానీ చిన్న వక్ఫ్ బోర్డు ల్యాండ్ ఉండడం వల్ల, అలాగే పూర్ణ మార్కెట్ దగ్గర కొన్ని షాప్స్ ఉండడం వల్ల మనకి లేట్ అయ్యింది. ఆ షాప్స్ వాళ్ళతో కూడా మాట్లాడి దీనికి ప్రత్యేకంగా డిప్యూటీ మేయర్ సతీష్ గారు ఏమో మనకు చొరవ తీసుకొని ఆ షాప్ని కూడా ఒప్పించి మేయర్ గారితో కూడా జీవీఎంసీ కమిషనర్ గారితో కూడా మాట్లాడించి ఒప్పించి ఆ యొక్క షాపుల్ని కూడా వారికి ఆల్టర్నేటివ్గా మనమేమో షాప్స్ అందించి టీడీఆర్లు అందించి వక్ఫ్ బోర్డు వాళ్ళతో కూడా మాట్లాడి జీవీఎంసీ కమిషనర్ స్వయాన నేను కూడా అనేక దఫాలు కూర్చున్నాము. ఆ సమస్యలన్నిటి కూడా పరిష్కారం తీసుకొని వచ్చాము. ఇప్పుడు అది వేగవంతంగా పని జరుగుతూ ఉంది. ఇంకొక నెల రోజుల్లో ఆ పని పూర్తి చేస్తామని చెప్పి మీ అందరికీ కూడా ఆ స్వామివారి మీద నేను ప్రమాణం చేస్తూ తెలియజేస్తా ఉన్నాను. నా గురువర్యులు
నేను రాజకీయంలో అడుగుపెట్టినప్పుడు ఆయనతో దిద్దు వచ్చాను. సిటీ అధ్యక్షులు, డిసిసి బ్యాంక్ చైర్మన్ మా కోలా గురువులు గారు, ఆయన దయతో సత్యనారాయణ స్వామి టెంపుల్ ధర్మకర్తల మండలి చైర్మన్గా అవకాశం కల్పించారు. ఇప్పుడు దేవుడు భగవంతుడు సత్యమూర్తి సత్యనారాయణ స్వామి గారు మా మీద చాలా బాధ్యత పెట్టారు. ఎందుకంటే విశాఖపట్నం జిల్లాలో అతి ప్రాముఖ్యత పొందిన సత్యనారాయణ స్వామి శాండిల్ దేవాలయం అంటే ఒక ప్రజ్ఞాతి ఉంది. ఈ దేవాలయాన్ని మా కమిటీ మెంబర్స్ సహకారాలతో ఇంకా ఎక్కువ భక్తులు కొండ మీద దర్శనానికి వచ్చి భగవంతుడి దర్శనం చేసుకునేటట్టు మేము కమిటీ అంతా చేయడానికి మా సాయశక్తులా ప్రయత్నిస్తాం. అలాగే దేవుడి యొక్క ఆదాయాన్ని పెంచడానికి మేమేం చేయాలి, డోనర్స్ని ఎక్కడి నుంచి తీసుకురావాలి, సత్యదేవుణ్ణి ఇంకా పబ్లిసిటీస్ జిల్లా అంతా మనకి ఉత్తరాంధ్ర జిల్లాలో సత్యనారాయణ స్వామి వారు అంటే ఒక ప్రఖ్యాతి, అలాగే సింహాచలం అంటే ఒక ప్రఖ్యాతి, అలాగే కనకమహాలక్ష్మి దేవాలయం ఒక ప్రఖ్యాతి, అలాగే ఈ దేవాలయాన్ని కూడా ఆ దేవాలయాలతో సమతుల్యలా తీసుకెళ్లాలని మా కోరిక, మా కమిటీ వాళ్ళందరూ కలిసి.